రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం, శరీరాన్ని కాపాడుతుంది. భవద్భావనా పర్యంకే వినివేశ్య, పర్యంకము అంటే పరుపు లేదా ఊయల, మంచం, మీరు ఎలా అన్వయం చేసుకుంటే అలా. అందులో అమ్మ పిల్లవాడిని పడుకోబెడుతుంది. పిల్లవాడికి ఏ ఆలోచన ఉంటుంది? ఎప్పుడు వాడు అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి ఏమి తెలియదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనం తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అంటారు. చిన్నతనంలో మల విసర్జన చేసేస్తాడు, తెలియక అందులో దొల్లేస్తాడు, ఒళ్ళంతా అంటుకుపోయి కంపు కొడుతుంది. కడుక్కోవడం వచ్చా, తీసుకోవడం వచ్చా, ఏడుస్తాడు, అమ్మ రావాలి. మూత్ర విసర్జన చేసేస్తాడు, చలిగాలి, తడి బట్టలో పడుకోలేక ఏడుస్తాడు, అమ్మ రావాలి. ఆఖరికి కపం ఏర్పడుతుంది, గుర్రు గుర్రుమంటూ ఉంటుంది, ఊపిరి అందదు, ఏడుస్తాడు, అమ్మ వచ్చి రక్షించాలి. ఏది వచ్చినా వాడికి అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. అమ్మ అని పిలవడం కూడా రాదు, ఏడుస్తాడు. ఏడిస్తే అమ్మ వస్తుంది. అమ్మ వస్తే నాకు ఏదొచ్చినా అమ్మ కాపాడేస్తుంది. నాకు భయం వేసినా అమ్మే, నాకు ఆపదొచ్చినా అమ్మే, నాకు ఆకలిస్తే అమ్మే, నేను మల విసర్జన చేస్తే అమ్మే, నేను మూత్ర విసర్జన చేస్తే అమ్మే, నేను భయపడితే అమ్మే, నేను పడుకోవాలంటే అమ్మే. నాకు భద్రత అంటే అమ్మ ఒడి. అమ్మ ఒడిని మించినది లేదు. కాబట్టి అది అమ్మ అనేటటువంటి మాట ఎంత గొప్పదంటే, ఎంత వయస్సు రానివ్వండి, అమ్మ దాకా అక్కర్లేదు, అమ్మ కట్టి విప్పేసినటువంటి చీరలు బొంతగా కుట్టించుకొని ఆ బొంత వేసుకు పడుకుంటే మనసు ఎంత బాగుండనప్పుడైనా నిద్రపడుతుంది. అసలు అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత శక్తి ఉంది, అంత ప్రేమ ఉంది. ఇక అమ్మ ఎంత